అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం. జైల్లో ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించిన జగన్ చంద్రబాబుపై ఫైర్. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా చూడలేందంటూ ఆగ్రహం. తెలంగాణలో వరద బాధితులకు అండగా జనసేన అధినేత సీఎం రేవంత్ రెడ్డికి కోటి విరాళం అందజేసిన పవన్. బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టాం, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో వినూత్న వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని కేజీహెచ్ వెనుక ఉన్నటువంటి రెల్లి వీధిలో పవన్ కళ్యాణ్ వినాయకుడు దర్శనమిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే తమకు ఇష్టమని అంటున్నారు. తమకు పవన్ దేవుడు అంటూ వినాయకుడి రూపంలో తాము చూసుకుంటున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిపించిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు అంటూ ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థులు 21కి 21 గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు 2 సీట్ల ఎంపీ గెలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ విగ్రహాలు ఇక్కడ పెడతారు. వినూత్నంగా ఉండటంతో విశాఖ ప్రజలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ వినాయకుడిని దర్శించి వెళ్తున్నారు. వినూత్నంగా కనిపించడంతో సెల్ఫీలు దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారు. 2022లో రైతు భరోసా కాన్సెప్ట్ పెట్టాం. అతను చేసే మంచి పని అందరికీ చెప్పాం. లాస్ట్ ఇయర్ ఏమొచ్చి ఓట్ పర్ గ్లాస్ అన్నాం. ఇప్పుడు ఓటు వేసి గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ వదిలిపెట్టాం. మీ పేరేంటి? కాన్సెప్ట్? నా పేరు విజయ్ అన్న. పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మా దేవుడు మాకు వచ్చాడు, అది చాలు. మాకు అందరినీ బాగా చూసుకుంటే అదే మాకు చాలు. డిప్యూటీ సీఎం ఎప్పుడు మా గుండెల్లో ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మా ఆవిడ ముఖ్యమంత్రి అవుతుంది కంపల్సరీగా. వినాయకుడు ఆ తండ్రి రూపంలో వచ్చాడు. మరి దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు. మా వాడు పవర్ స్టార్, ఇంకా నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఇంకా అలాగా ఆ మనిషి జీవితాంత చరిత్రలో మిగిలిపోద్ది. మా దేవుడు లెక్కని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడు, మా అందరిని బాగా చూసుకుంటాడు, అదే మాకు చాలు. ఎందుకంటే అదొక రేంజ్ అనమాట. పెట్టపూర్ అన్న ఊరు ప్రతి ఏరియాలను ప్రతి జిల్లాలను దేశం మొత్తం మా ఊడు సృష్టించాడు ఆ పేరు. పెట్టపూర్ అమ్మయ్య గారు అంటే ఒక రేంజ్ ఒక లెవెల్. మాది దొండపడతాను. ఆ దొండపడతలో కూడా సేమ్ మా బొమ్మ కూడా పెట్టాం. మా కుర్రోళ్ళందరూ ఫస్ట్ టైం మేము పెట్టేటప్పుడు 2022లో రైతు భరోసా కాన్సెప్ట్ పెట్టాం. అతను చేసే మంచి పని అందరికీ చెప్పాం. లాస్ట్ ఇయర్ ఏమొచ్చి ఓట్ పర్ గ్లాస్ అన్నాం. ఇప్పుడు ఓటు వేసి గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ పై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేష్ తో ములాఖాత్ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేష్ కు సూచించారు. పార్టీ అన్ని వేళ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే 4 ఏళ్ల నాటి కేసును తిరగతోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు. నాడు దాడి ఘటనలో నందిగం సురేష్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజీలో కనిపించాలి కదా అని వ్యాఖ్యానించారు. నేడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా దూషించారు. అయినా కానీ చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని, వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేశారు. రెడ్ బుక్ అంటున్నారని, అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనను నిర్లక్ష్యం చేసి రెడ్ బుక్ పైన శ్రద్ధ చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ 6 సూపర్ 7 ఇవా రాష్ట్రంలో అని ఇవాళ అంటా ఉన్నాను. ఇవాళ నిజంగా
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతాను. ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అనంటే, ఆ అమ్మ బయటకు వచ్చిందనంటే, ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరు కూడా గమనించుకోవాలి పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు కూడా గమనించుకోవాలని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరు కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట రాష్ట్ర వ్యాప్తంగా అనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు. అన్నారం పిఎన్టీ కాలనీలో గత 37 సంవత్సరాలుగా శ్రీ గణేష్ శివభక్త మండల ఆధ్వర్యంలో 36 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతిని పూజించడం జరుగుతుంది. శ్రీ గణేష్ శివభక్త మండల్ కమిటీ సభ్యులుగా అధ్యక్షుడు బి నారాయణరావు, వైస్ ప్రెసిడెంట్ కర్ణ శ్రీనివాసరావు, చంద్రశేఖర్ యాదవ్, రామ్ కుమార్ రాజు, పి జ్ఞానేందర్ రావు, నాగేశ్వరిరావు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా 1 కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టానికి స్పందనగా సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. చెక్ ను పవన్ స్వయంగా రేవంత్ రెడ్డికి అందజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కోసం ఈ సహాయ నిధి విరాళం అందజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. విజయవాడలోని కబేలా సెంటర్ వరద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆయన చెప్పారు. నాతో సహా మంత్రులు, అధికారులు అంతా బురదలోని తిరుగుతున్నారని తెలిపారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకుని ఫలితమే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చంద్రబాబు వాపోయారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. 9 రోజులుగా మీరు పడిన బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెనుక కుట్ర ఉంది. వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవి. కానీ బెంగళూరులో కూర్చొని మాపై బురద చల్లుతున్నాడు. ఇంత పెద్ద మహాయజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా, ఉపాధి కోల్పోయిన వారికి ఇంట్లో ఉండే ఆదాయం సమకూర్చుకునేలా చేస్తా అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక పక్క వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వరద తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కి వచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకుపోయిస్తే కొంత వేస్ట్ అవుతా ఉంది, కొంతవరకే చేరుతా ఉంది. డ్రోన్స్ పెట్టాం, ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం. ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం జిమ్ముతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. ఆగస్టు 2024 రికవరీ మేళా ఆస్తి నేరాలకు సంబంధించిన మొత్తం 112 కేసులు నమోదయ్యాయి. నగరంలోని 18 పోలీస్ స్టేషన్లలో రికవరీ అయిన మొబైల్ ఫోన్స్ 267. విలువ చూసుకున్నట్లయితే వీటి విలువ 38,25,000. 89 కేసుల్లో 80 మందిని నిందితుల్ని అరెస్ట్ చేశారు. బంగారం చూసుకుంటే 555.5 గ్రాములు నగదు, 46,800 నగదు. మోటార్ సైకిళ్లు చూసుకుంటే 4, ఆటోలు చూసుకుంటే 4, అలాగే శారీస్ 5, ఐరన్ సెంట్రింగ్ పైపులు మరియు కాపర్ ఎలక్ట్రికల్ కేబుల్ వైర్లు 450 కేజీలు. మొత్తం విలువ చూసుకుంటే 60,62,01,010 కేసులు దోపిడీ. హ్యాండింగ్ ఓవర్ మేళా పెడతాము. సో ఈసారి ఈ జూలై నెలలో ఆగస్ట్ నెలలో 1 నుండి 31 ఆగస్ట్ వరకు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఎంత స్టోలెన్ ప్రాపర్టీ మేము రికవర్ చేశాము అది మేము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. విక్టిమ్స్ అందరినీ పిలవడం జరిగింది. సో ఈ పీరియడ్లో 10 కేసులు దోపిడీ, 2 కేసులు పగటిపూట HP-20 మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 38,25,000 అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 89 కేసులు చూస్తే డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 10 వచ్చేసి రాబరీ కేసులు, 2 డే హౌస్ బ్రేకింగ్, 28 నైట్ హౌస్ బ్రేకింగ్, 4 కేసెస్ స్నాచింగ్, 16 కేసులు మోటార్ సైకిల్ దొంగతనం, 4 కేసులు ఆటో దొంగతనం, మిగిలిన 25 కేసులు రకరకాల దొంగతనాలు. ఐటమ్స్ చూస్తే అందులో బంగారం 555.05 గ్రాములు, క్యాష్ 46,800 రూపాయలు, 17 మోటార్ సైకిల్స్, 4 ఆటోలు, 267 మొబైల్ ఫోన్స్, 5 చీరలు, ఐరన్ సెంట్రింగ్ పైప్స్, కాపర్ ఎలక్ట్రిక్ కేబుల్ వార్, 450 కేజీలు. సో ఈ అంతా కలిపి 60,62,100 రూపాయలు విలువైన సామానులు. సో మనం లాస్ట్ మంత్ చూస్తే మొత్తం ప్రాపర్టీ ఎంత రికవర్ అయిందంటే 47,63,000
690 అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ దాదాపు 50% ఎక్స్ట్రా మేము రికవర్ చేసాము. లాస్ట్ మంత్ కంటే. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విశేష పూజలు అందుకుంటున్నారు. పట్టణంలోని 30 వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు వివిధ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజైన మంగళవారం నాడు మహిళలు, చిన్నారులు గణనాథుని సేవలో తరించారు. నిన్న రాత్రి 24వ వార్డు సైతిల్పేట వీధిలో నెలకొల్పినటువంటి వరసిద్ధి వినాయకుని మండపం వద్ద దీపాలంకరణ చేశారు. సైతిల్పేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సరస్వతి పూజ, సాయిబాబా భజనలు నిర్వహించారు. పూజలు చుట్టుపక్కల వీధుల్లో మహిళలు, చిన్నారులు పాల్గొని సరస్వతి పూజ సహస్రనామార్చన చేశారు. దీపాలంకరణలోని భాగంగా వినాయకునికి ఉయ్యాల సేవ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి ఉయ్యాలలో స్వామివారు ఓలాలాడుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మండపం ఎదురుగా రోడ్డుపై పూలలో వేసినటువంటి దేవుళ్ల చిత్రాలు ఆకర్షణగా నిలిచాయి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివలింగం, శంకు చక్రాలలో పాటుగా ఓంకారం వంటి రూపాలను కూడా చామంతి, చిట్టి రోజాలు, బంతి, తెల్ల చామంతి పువ్వులతోటి అందంగా తీర్చిదిద్దారు. 20 तानि प्रणश्यन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं. कानि कानि च पापानि जन्मान्तकृतानि च तानि प्रणश्यन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं. कानि कानि च पापानि जन्मान्तकृतानि च तानि प्रणश्यन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं. कानि कानि च पापानि जन्मान्तकृतानि च तानि प्रणश्यन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं. कानि कानि च पापानि जन्मान्तकृतानि च तानि प्रणश्यन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव. కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించాం. చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐలమ్మ కుటుంబం సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తాం. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తెచ్చారు. భూమి పేదవాడి ఆత్మగౌరవం. అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారు. ధరణి ముసుగులోని కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారు. పేదల భూములను కాపాడేందుకు ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను జీఆర్పీ పోలీసులు రికవరీ చూపించారు. గత 2 నెలల కాలంలో మిస్ అయిన ఫోన్లను IMEI నెంబర్ల ద్వారంగా పసిగట్టి వాటిని కనుగొన్నట్లు జీఆర్పీ డీఎస్పీ బి మోహన్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CIR యాప్లో ఫిర్యాదును సులభంగా అప్లోడ్ చేయడం ద్వారా త్వరితగతిన కొనుగోలువచ్చని, మొత్తం 350 ఫిర్యాదులు రాగా 2 దశల్లో 176 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు.
ఎందుకంటే తొందర ఫోన్ పాడైపోయింది ఫోన్ టెక్నికల్ కంప్యూటర్ సిఏఆర్లోనే పోవడం సిఆర్ యాప్ లో ఒక అలాగే మన బెడ్రోల్ కింద తల కింద పెట్టుకుని పడుకుంటాం, ఉదయం లేచినప్పుడు దిగిపోతుంటాం. అలాగే కిటికీ పక్కన పెడుతూ ఉంటాం, ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు, లేదా మన పాకెట్ అది కూడా తీసేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సెల్ ఫోన్లు పోగొట్టుకుంటున్నాం. ఈ రోజుల్లో సెల్ ఫోను లేకపోతే చాలా ఇబ్బందికి మనం గురవుతున్నాం. అయితే ఈ సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు వెంటనే మీరు కన్సర్న్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం. CEIR అని ఒక యాప్ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా IME నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకా IME నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి, తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది. వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఈ సిమ్ కార్డులు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది. ఫోన్ డేటా అయితే రికవర్ అయిపోతుంది, కానీ సిమ్లోని డేటా మాత్రం మనకి రాకపోవచ్చు. మీ ఫోన్ అయితే మీకు ఇంచుమించు 90% అందుబాటులోకి వస్తుంది. మొన్న 68 ఫోన్లు మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా 105 ఫోన్లు ఈ విధంగా రికవరీ చేసి పోగొట్టుకుని పిలిచాము. వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు ఒకవేళ పోతే మాత్రం వారు IME నెంబరు, ఆధార్ కార్డు తర్వాత తీసుకొని సిమ్ నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. డిజిమాటిల్ చేసేస్తుంటారు. ఈ ఫోన్గా వాడితే దొరికిపోతుంది. వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పార్ట్లని కొన్ని ఫోన్లో వాడుకుంటారు. అది అలాంటప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. కాకపోతే ఫోను దొంగలించేస్తాం, ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు. దొంగలు ఎక్కడున్నా దొరికిపోతాయి. కాదు మాకు దొంగలు దొరకడం లేదు. ఇది కాస్త చవక మంచి మంచి ఫోన్లు ఎవరైనా నా పర్స్ పోయిందండి, నా ఫోన్ తీసుకుని ఒక 1500 ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు. మనం కొంచెం చవక ఉందని కొనేస్తుంటాం. కొనిస్తే ఆ యూజ్ చేసిన వాళ్ళు మనకి దొరుకుతారు. అది మనకి ఫోన్ చేస్తే చాలా మంది మనకి వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు. వెళ్ళిపోతున్నాయి ఇవి. బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు, లేకపోతే మేమే కానిస్టేబుల్ పంపించి అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం. ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు ఈ దొంగ ఫోన్ అనగానే, మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి. మిగతా ఫోన్లు అయితే మేము రికవర్ చేసి మేము మళ్ళీ పోగొట్టు వాళ్ళకి ఇస్తున్నామండి. 250 కంప్లైంట్లు వచ్చాయండి. మేము మొన్న 68 ఇచ్చాము, ఇప్పుడు ఒక 108 ఇస్తున్నాం. ఇక్కడ అక్కడే ఫోన్ పోయింది అనుకోండి, మనకి వచ్చి ఇక్కడ చూసుకుంటారు, లేదా ఇక్కడ పడుకుని పోతారు. అక్కడ గొడవది అనుకోండి, పడుకుని పోతారు. అక్కడ ఉదయం వచ్చి 6 గంటలు దిగిస్తే చూస్తారు, ఫోన్ ఉండదు. ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ చూసుకుంటే అక్కడ మనకు రిపోర్ట్ ఇవ్వచ్చు. మనం అది ఎక్కడ ఉన్నా సరే అది మనం లొకేట్ చేసి ఇస్తున్నాం. ఈ ఫోన్లన్నీ ఉత్తరానికి సంబంధించినవి ఎక్కువ, మన 3 జిల్లాలకు సంబంధించినవి ఎక్కువ. ట్రైన్లో కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి పెడతాం, దిగిపోతాం. మన స్టేషన్ దాకానే వెంటనే దిగిపోతాం. ఒకటి నైట్ జర్నీ చేసిన వాళ్ళు తలకి పక్కన పెట్టుకుని పడుకుంటారు, బెడ్రోల్ కింద ఉండిపోతుంది. మన స్టేషన్ దాకానే దిగిపోతాం, అదొకటి. లేదా ఎవరైనా మన ఈ కిటికీ దగ్గర పెట్టుకుని మనం ట్రావెల్ చేస్తాం, ఆ స్టేషన్ దాకానే వాడు తీసేస్తాడు, అదొకటి. లేదా మన ప్లాట్ఫామ్ మీద ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటాం, మనం అటు వెళ్తే ఎవరైనా
రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించిన కేంద్ర బృందం జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోల ద్వారా వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర బృందం వర్షాలు వరదల ద్వారా వివిధ శాఖలకు ఏర్పడ్డ నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు. సమావేశం అనంతరం జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి వెళ్లిన కేంద్ర బృందం. యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన గత 9 ఏళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వ్యసనాలకు బానిసలైన కొంతమంది డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. మీ అందరినీ చూస్తుంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోంది. ఇది ఉద్యోగ బాధ్యత కాదు, ఇది భావోద్వేగం. తెలంగాణను పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. తెలంగాణను కాపాడుకునేందుకే కాల్కి డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించండి. 50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. 50 ఎకరాల్లో వరంగల్లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. రాబోయే 2 ఏళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నివాసితులైన 11,000 మందితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదు అని తెలిపారు. 500 మందికి పైగా శిక్షణ పొంది రేపటి నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజల సేవకు బయలుదేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం. ఏ తెలంగాణ యువత ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో, ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా 9 సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో, తెలంగాణ విద్యార్థులలో పెల్లుబికిన అసంతృప్తి డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దామోదర్ రాజనరసింహ గారితో ఎట్టి పరిస్థితుల్లో మెదక్ మెడికల్ కాలేజ్ కోసం దామోదర్ రాజనరసింహ గారితో మెదక్ మెడికల్ కాలేజ్ అనుమతి ఇప్పించగలరని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద అనుమతి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరియు మెడికల్ కాలేజ్ కాకుండా వేరే మిగతా 3 కాలేజీలకు అనుమతి తీసుకురావడం జరిగింది. రామంపేట, రామయంపేట, సుప్రభాత్ రావు గారు మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. మొన్న జిల్లా రివ్యూ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా
ప్రియతమ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారికి మన ప్రియతమ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు గారు నివేదించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతి ఇప్పించాలని దామోదర్ రాయనరసింహ గారిని కోరడం జరిగింది. దానికి స్పందించిన దామోదర్ రాయనరసింహ గారు